డాక్టర్ గారు, నాస్తిక తత్వశాస్త్రం శాస్త్రీయమైనది, వాస్తవికమైనది, మానవ అభివృద్ధికి అనుకూలమైనది అని ప్రముఖ నాస్తికులు గోరాగారు చెప్పిన మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. నాస్తిక తత్వశాస్త్రం శాస్త్రీయమైనది, వాస్తవికమైనది, మానవ అభివృద్ధికి అనుకూలమైనది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దీని గురించి అర్థం చేసుకోవాలంటే మనం కొద్దిగా బేసిక్స్ ఫిలాసఫీ గురించి కొన్ని ప్రాతిపదిక సూత్రాలు మనం చూస్తాం. మనం మామూలుగా ఫిలాసఫీ అని వర్డ్ చూసేస్తాం. కొంతమంది ఇది నా ఫిలాసఫీ అంటారు, కొంత మన ఫిలాసఫీ అంటారు, ఇది మా ఫిలాసఫీ అంటారు. ఏంటి ఫిలాసఫీ అంటే? ఇప్పుడు మామూలుగా ఒక తత్వశాస్త్రం చదువుతాం, సబ్జెక్ట్ తత్వశాస్త్రము అని ఉంది. ఫిలాసఫీ ఇప్పుడు అది బిఏలో ఉంటుంది, ఎంఏలో ఉంటుంది, డాక్టరేట్లు చేస్తుంటారు. ఏమిటి ఇప్పుడు ఆస్తికత్వం ఒక ఫిలాసఫీ, మహమ్మదీయ మతం ఒక ఫిలాసఫీ, క్రిస్టియన్ మతం ఒక ఫిలాసఫీ. ఇలాగే రకరకాల వాళ్ళ మతాలన్నింటికి వాళ్ళ ఫిలాసఫీలు ఉన్నాయి. ఆస్తిక ఫిలాసఫీ, ఎథీస్టిక్ ఫిలాసఫీ గోరా గారు దాన్ని చక్కగా దాని అంతటిని తయారు చేశారు. అంచేత ఫిలాసఫీ అనేదాన్ని తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మనం కంపేర్ చేస్తున్నాం. కిందటి దీంట్లో ఎపిసోడ్లో మనం ఆస్తికత్వానికి నాస్తికత్వానికి తేడా చెప్తూ, ఆస్తికత్వం అంటే నాస్తికత్వం ఎందుకు ఉన్నతమేదో అని చెప్పుకున్నాం. రకరకాల ఇదివరకు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఈ రోజున ఫిలాసఫీని గొప్పగా చెబుతుంటారు. ఆ ఫిలాసఫీల్లో నాస్తిక తత్వశాస్త్రం ఏదైతే గోరా గారు ప్రతిపాదించారో ఆ నాస్తిక తత్వశాస్త్రం ఎంతో శాస్త్రీయమైనది అనేది మనం తెలుసు. అయితే ఈ నాస్తిక తత్వశాస్త్రం చాలా ఉన్నతమైనది, ఉత్తమమైనది, తక్కిన వాటికంటే గొప్ప చెప్పినది. అసలు ముందు బేసిక్స్ వాట్ ఈజ్ ఫిలాసఫీ తెలియాలి. మనం ఎందుకు చెప్పండి, ఫిలాసఫీ గురించి తెలియకుండా ఏదో ఫిలాసఫీ అది ఒక సిద్ధాంతం అలాంటి కాదు. ఈ ఫిలాసఫీ దానికి తీసుకున్నట్లయితే గ్రీక్ భాషలో ఫిలో అంటే ప్రేమ అని, ఇది గ్రీకు పదంలోంచి వచ్చింది ఫిలాసఫీ అనేది. అంటే ఫిలో అనేది ప్రేమ, అలాగే సోఫియా అంటే జ్ఞానము. అంటే దీని అర్థం ఏంటి? మెయిన్గా జ్ఞానాన్ని ప్రేమించడం. జ్ఞానాన్ని ప్రేమించడం అంటే లవ్ ఆఫ్ విజ్డమ్. చెప్పండి ఒకటే ఒక వర్డ్, లవ్ ఆఫ్ విజ్డమ్. అబ్బా అతనికి ఎంత విజ్డమ్ ఉంది, దీంట్లో ఎంత విజ్డమ్ ఉంది అంటుంటాం. ఏంటి విజ్డమ్? ఇప్పుడు ఫిలాసఫీలో మరి ఫిలాసఫీ ఏం చెప్పాను? లవ్ ఆఫ్ విజ్డమ్ని ఆ విజ్డమ్ అనే దాన్ని మనం ప్రేమించడం, అభిమానించడం, గొప్పగా తప్పకుండా ఒప్పుకోవడం. వాడు చాలా వైజ్ మ్యాన్ అంటాం. వైజ్ మ్యాన్ ఏంటి? వైజ్ మ్యాన్ అది ఈ విజ్డమ్ అనేది తీసుకున్నట్లయితే మనం తేలిగ్గా విజ్డమ్ అని దాన్ని మామూలుగా ఏం చేస్తాము, దీని విజ్డమ్ అనే దాన్ని మన పర్యాపదాలు ఉన్నాయి. ఏమిటి అంటే ఒకటి వివేకం, విజ్డమ్ అదే జ్ఞానం అని అనుకునేది. వివేకం, జ్ఞానం, బుద్ధి అని. విజ్డమ్, లవ్ ఆఫ్ విజ్డమ్ అన్నాం. లవ్ ఆఫ్ నాలెడ్జ్. అలాగే లవ్ ఆఫ్ సోఫియా అంటే జ్ఞానం అన్నారు. జ్ఞానాన్ని ప్రేమించడం. జ్ఞానం అన్నంటే మన విజయం కూడా వాడు ఈశ్వరున్నాడు. వాడు ఏమన్నాడు? ఫిలాసఫీ దాంట్లో జ్ఞానాన్ని ప్రేమించడం అంటే లవ్ ఆఫ్ విజ్డమ్. సింపుల్గా అందుకని లవ్ ఆఫ్ విజ్డమ్. ఈ విజ్డమ్ దాన్ని తీసుకున్నట్లయితే దానికి పర్యాయ పదాలు ఏంటి అంటే మనం చెప్పుకోవాలంటే వివేకము, విజ్డమ్ దాన్ని తీసుకుంటే జ్ఞానం, దాని వివేకం అని చెప్పచ్చు, విజ్డమ్ వివేకం అనవచ్చు, జ్ఞానం అనవచ్చు, లేదా బుద్ధి అని చెప్పుకోవచ్చు. ఈ వివేకం అనేది ఏంటి? వివేకం అనేది మంచి చెడులని గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని వివేకం అంటారు. వాడు చాలా
వైజ్ మ్యాన్ అంటే అతనికి మంచి చెడులని గుర్తించి సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉంది. వాడు చాలా వివేకవంతుడు. వివేకవంతుడు అంటే చెప్పాం కదా, మంచి చెడులని గుర్తించి ఏది మంచి ఏది చెడు సరైన నిర్ణయం తీసుకోవాలి దానికి. లేదా జ్ఞానం. జ్ఞానం అంటే లోతైన అవగాహన లేదా పరిజ్ఞానం. లోతైన పని అంటే ఏదో పైపైన ఏదో కాదు, దాని గురించి డెప్త్, కంప్లీట్ డెప్త్లోకి వెళ్ళి తెలుసుకోవడం. ఏదైనా డెప్త్లోకి వెళ్ళి తెలుసుకోవాలంటాం మనం. లోతైన అవగాహన కావాలంటాం, ఏదో పైపైన జ్ఞానం కాదు. అంతే. ఇక ఫిలాసఫీలో ఏం జరుగుతుంది? లోతైన అవగాహన లేదా పరిజ్ఞానం కలిగి ఉండడం. ఇప్పుడు మనం ఫిలాసఫీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కనుక దాని అర్థాన్ని ముందు ఏదైతే లోతైన అవగాహన అంటున్నాం కదా, ఆ లోతైన అవగాహన తెలుసుకోవడం కోసం ఈ పదాలు, పర్యాయ పదాల గురించి కూడా తెలుసుకోవడం. లేదా విజ్ఞత, అదే బుద్ధి. బుద్ధి అంటే తెలివి. అంచేత ఈ విజ్డమ్ అనే దానికి పర్యాయ పదాలంటే వివేకము, జ్ఞానము, బుద్ధి. బుద్ధి అంటే తెలివి. తెలివి అంటే మంచి తెలివి, అంతేగాని అతి తెలివి కాదు, ఆ తెలివి. అంచేత విజ్ఞత అనేది అనుభవం ద్వారా వచ్చే విచక్షణ. ఈ రంగం అంచేత ఈ రంగా మనం ఈ రోజున ఫిలాసఫీ గురించి తెలిసినప్పుడు నాస్తికత్వం ఎందుకని ఇది చాలా ఉన్నతమైనది, ఉత్తమమైనది ఆస్తికత్వం కంటే, అంటే దైవ కేంద్ర సిద్ధాంతాల కంటే మానవ కేంద్ర సిద్ధాంతం ఎంతో ఉన్నతమైనది, శాస్త్రీయమైనది, అదే ప్రాక్టికల్. అది మనం వాళ్ళ తెలుసుకుందాం, స్పష్టంగా తెలుసుకోవాలి, చాలా అవసరం. అంటే మనం ఏం చెప్పాము దాన్ని, విజనం, లవ్ ఆఫ్ విజనం. ఫిలాసఫీని తెలుసుకుంటే లవ్ ఆఫ్ విజనం అంటే తెలుసుకున్న వివేకం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, బుద్ధి ఉంటుంది, లోతైన అవగాహన ఉంటుంది. దాని ప్రకారం విషయాన్ని అర్థం చేసుకుని మంచి చెడు తెలుసుకుంటాం. బుద్ధి ఉపయోగించరా, నీ జ్ఞానాన్ని ఉపయోగించరా, నీ వివేకాన్ని ఉపయోగించరా అంట. ఈ ఉపయోగించే విషయాన్ని, దాన్ని చెప్పేదాన్ని ఏమంటారు? ఫిలాసఫీ. ఎలా గుర్తిస్తావు? ఏ రకంగా గుర్తిస్తావు? మంచి చెడును ఎలా గుర్తిస్తావు? లోతైన అవగాహన కలిగించుకుంటావు? నీ బుద్ధిని ఎలాగ చక్కగా వికసింప చేసుకుంటావు? దాన్ని గురించి తెలియజేసేదాన్ని ఏమంటాం? ఫిలాసఫీ. ఫిలాసఫీలో ఆ రంగా అవగాహన కలిగి అంటే బేసిక్గా ముందు మనం తెలిస్తే మన నాస్తికత్వం గురించి ఎందుకు తక్కినదంటే గొప్పది అని మనం చెప్పుకుందాం. ముందు అర్థం చేసుకోవాలి. అంచేత ఈ తత్వశాస్త్రం అనేది జ్ఞానం, అది ఇచ్చేది ముఖ్యంగా ఏమిస్తుంది? తత్వశాస్త్రంలో ప్రధానంగా డిస్కస్ చేసే విషయాలు ఏంటి? ఫిలాసఫీలో ఏ విషయాలను డిస్కస్ చేస్తారు, ఏ విషయాన్ని చర్చించడం జరుగుతుంది, దేని గురించి చెప్పడం జరుగుతుంది. అది ముందు బేసిక్ కాదు. లోతైన అవగాహన అన్నాం కదా. లోతైన అవగాహన అంటే కావాల్సిన ముందు, దానికి కావాల్సిన ముందు రియాలిటీ, వాస్తవం. ఊరికే గాలిలో మేళ్ళ కడితే అది ఫిలాసఫీ ఒప్పుకోదు. అది ఎంత వాస్తవికమైనది, రియాలిటీ, బేసిక్ ఫండమెంటల్స్. ఫిలాసఫీ తెలుసుకోవాలంటే ఒక ఏదైనా సిద్ధాంతం గురించి, అది ఆస్తికత్వం కావచ్చు, నాస్తికత్వం కావచ్చు, ఇంకోటి కావచ్చు, దేని గురించి అని ఫిలాసఫీ తెలుసుకోవాలంటే ఫస్ట్ అది ఎంత వాస్తవికమైనది. ఫస్ట్ ఏంటి? వాస్తవికత. నాస్తికతలో ఘోరగా చెప్పిన మాత్రం వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం అని చెప్పారు. అలాగే ఫిలాసఫీలో ఫస్ట్ తెలుసుకునేది రియాలిటీ, వాస్తవం. రెండోది జ్ఞానం, నాలెడ్జ్. ఫస్ట్ ఇది రియాలిటీ, సెకండ్ నాలెడ్జ్, దాన్ని జ్ఞానం అంటాం, లేకపోతే దాన్ని విజ్డమ్ అంటున్నాం. ఇక మూడోది ఏంటి? ట్రూత్, సత్యం. నాలుగోది ఏంటి? మొరాలిటీ, నైతికత. ఐదోది ఏంటి? సొసైటీ, సమాజం గురించి. సమాజం నుండి నేల విడిచే సామంటాం కదా, నేల విడిచే సామం కదా ఫిలాసఫీలో. నువ్వు ఈ ఫిలాసఫీలో నువ్వు చర్చించేటప్పుడు వీటన్నిటిని నువ్వు పెట్టుకోవాలి. ప్రతిదానికి ఒక పారామీటర్స్ ఉంటాయి.
నువ్వు ఫిలాసఫీ గురించి ఒక విషయాన్ని నువ్వు చర్చించాలంటే, ఒక తత్వశాస్త్రాన్ని చర్చించాలంటే, దాని గురించి మాట్లాడాలంటే నీకు ఫిలాసఫీ ప్రకారంగా దానికి కావాల్సింది ఇది. చివరిది మానవ అస్తిత్వం, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, మనిషి గురించి తెలుసుకోవడం. అంచేత తత్వశాస్త్రంలో అనేది ఏ విషయాల్ని పరిశీలిస్తుంది? రియాలిటీ, నాలెడ్జ్, ట్రూత్, మొరాలిటీ, సొసైటీ అండ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఈ మౌలిక ప్రశ్నలని క్రమబద్ధంగా విమర్శనాత్మకంగా అధ్యయనం చేసే శాస్త్రాన్నే ఏమంటారు? ఫిలాసఫీ అంటారు. ఇప్పుడు నేను చెప్పేది చూసావా, వాటిని ఈ మౌలిక ప్రశ్న వీటికి సంబంధించిన వాటిని క్రమబద్ధంగా విమర్శనాత్మకంగా దాన్ని ఏమంటే విమర్శనాత్మకంగా అధ్యయనం చేసేదాన్ని ఫిలాసఫీ అంటారు. అంటే ఎప్పుడైతే నువ్వు ఫిలాసఫీ అనేదాన్ని తెలుసుకుందే, నాస్తికత్వం గురించి గోరా గారు చెప్పింది ఎంత శాస్త్రీయమైనది. ఇప్పుడు ఈ బేసిక్ ఫండమెంటల్స్ చెప్పాం మనం. ఈ ఫండమెంటల్స్ మీద ఏదైతే ఫిలాసఫీకి సంబంధించిన ఏవైతే బేసిక్ ప్రిన్సిపల్స్ విషయాలు కావాలో ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ని మనం తెలుసుకోవాలి. అంచేత తత్వశాస్త్రం చేయాలంటే ఏదైనా పరిశీలించండి, ఇది దీనికి సంబంధించిన ఫిలాసఫీ అంటే ఆ ఫిలాసఫీ గురించి ఇవన్నీ నువ్వు చూసుకోవాలి. ఇవన్నీ మనం అనుకునేవి బేసిక్గా. తత్వశాస్త్రం కేవలం సాంప్రదాయాలని, నమ్మకాలని లేదా ఆథెంటిసిటీని అంగీకరించదు. ఇది మా నమ్మకం ప్రకారం ఇది, లేదా మా ఆచారాల ప్రకారం ఇది, మా సాంప్రదాయం, మా అథారిటీ. ఇప్పుడు క్రిస్టియన్స్ అంటారు బైబిల్ ఈజ్ అథారిటీ అంటారు, ముస్లిమ్స్ అంటారు ఖురాన్ ఈజ్ అథారిటీ అంటారు, హిందువులు ఉంటారు వేదాలు అథారిటీ అంటారు. ఇంకంతే, దాని డబ్బే ఒప్పేసుకో, అదే ఫైనల్. ఇంక దాన్ని ఏం చెప్తే దాంట్లో ఏం చెప్తే కరెక్ట్, దాంట్లో ఏం చెప్తే అదే కరెక్ట్. ఎలా అవుతుంది? తత్వశాస్త్రం ఒప్పుకోదు. అంతే తత్వశాస్త్రం మొట్టమొదటి ఏం చెబుతుంది? తత్వశాస్త్రం కేవలం అంటే పట్టించుకుంటుంది సాంప్రదాయాలు బట్టో, నమ్మకాలను బట్టో, లేదా అథారిటీ, దాన్ని అథారిటీ అంటాం. ఇది అథారిటీ అని చెప్తారు కదా, వాటన్నిటిని కూడా ప్రశ్నిస్తుంది తత్వశాస్త్రం. ఫిలాసఫీ ప్రశ్నిస్తుంది. మనం చెప్పిన బేసిక్గా ఇంతకుముందు చెప్పుకుని చూసావా, ఏ గీట్ల మీద ప్రశ్నిస్తున్నది? రియాలిటీ, నాలెడ్జ్, ట్రూత్, మొరాలిటీ, సొసైటీ అండ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటి గీటురాళ్ళ మీద ఈ ఫిలాసఫీని అది ప్రశ్నిస్తుంది. అంతేగాని చెప్పేసాం అంతే మా ఫిలాసఫీ గ్రేట్, నో. తత్వశాస్త్రం ఒప్పుకో. తత్వశాస్త్ర ప్రకారంగా అది చదువు. ఏం చేసేది? వాస్తవం ఏమిటి, ఏ రంగం పరిశీలిస్తుంది? తత్వశాస్త్రం చెప్తే ఫిలాసఫీలో దేని గురించి అయినా ఫిలాసఫీ అనేది ఏంటి? నీకు ఏం చెప్తుంది? నువ్వు దేన్నైనా సరే ఫిలాసఫీ నీకు ఏం చెప్తుంది? దేన్నైనా సరే ఇందులో వాస్తవం ఎంత, వాస్తవం ఏమిటి, రియాలిటీ, అలాగే ఏది నిజం, ఆ నిజాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? నిజం అన్నారు కదా, నిజాన్ని ఎలా తెలుసుకుంటాం? ఊరు నిజాన్ని ఒప్పేసుకోవాలి కదా. నువ్వు నిజం అంటే ఒక కుక్కని తీసుకొచ్చి అది పిల్లని ఒప్పేసుకుంటావు నువ్వు? కుక్కని పిల్లి ఉంది అక్కడ వేరే, కుక్కని పిల్లి అంటే కుదరదు. అంటే అది నిజం అంటే అది ఎంత తెలుసు. అలాగే మంచి చెడు అంటే ఏమిటి, జీవిత లక్ష్యం ఏంటి, న్యాయం అంటే ఏమిటి, దేవుడు ఉన్నాడా లేడా, చైతన్యం అంటే ఏమిటి? మనం కాన్షియస్నెస్ అంటాం, చైతన్యం, కాన్షియస్నెస్. ఆ కన్సైన్స్ అంటాం. కన్సైన్స్ అంటే నీకు చైతన్యం, సమాజం ఎలా రచించబడాలి, వీటన్నిటిని బేస్ చేసుకుని తత్వశాస్త్రం తత్వశాస్త్రం ఏం చెప్తుంది? ఏ సిద్ధాంతానైనా సరే ఈ బేస్న అది ఫిలాసఫీగా సూట్ అవుతుందా లేదా.
నేను వేళ ఒక విషయం చెప్తాను, ఇది నా ఫిలాసఫీ అంటే అది ఫిలాసఫీ అవునా కాదా అని తత్వశాస్త్రం యొక్క గీట్రాయి ఏంటి మనం ఇందాక చెప్పుకున్నాం. ఆ గీట్రాయి ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఆ గీట్రాయి మీద చేసి ఇది ఫిలాసఫీ కింద నిలబడుతుందా లేదా. గీట్రాళ్ళు ఉన్నాయి, ఆ గీటురాళ్ళ మీద దానికి ఇప్పుడు బంగారం ఉంది, మంచి బంగారం చెప్తాడు కదా పరిచేసి. ఆ రంగాన్ని ఫిలాసఫీ అంటే ఆ ఫిలాసఫీకి తగ్గట్టు అన్నీ ఉంటేనే దాని ఫిలాసఫీ కింద వస్తుంది, లేదు ఫిలాసఫీ కింద కాదు. అదేనా ఏదో తీసుకొచ్చేసి 4 కబుర్లు చెప్పేసి పురాణ కథలు చెప్పేసి ఇదంతా ఫిలాసఫీ సిద్ధాంతం ఈ ఫిలాసఫీ అంటే ఫిలాసఫీ అని అది యాక్సెప్ట్ చేయండి. ఫిలాసఫీ అంటే మాత్రం సాంప్రదాయాలు ఉండొచ్చు, నమ్మకాలు ఉండొచ్చు, ఏముండొచ్చు, అది వేరే విషయం. కానీ ఫిలాసఫీ అంటే ఈ రంగా నాస్తిక తత్వశాస్త్రం అనేది శాస్త్రీయమైనది అనేది మనం తెలియదు. ఇంకా వెళ్దాం, చాలా ఉంది, చాలా తెలుసుకోవాలి. అంటే బేసిక్స్ నువ్వు ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకుంటావో ఏవి గీటురాళ్ళు దేని ప్రకారంగా ఫిలాసఫీ దాన్ని ఒప్పుకుంటుంది, ఫిలాసఫీ కింద దేని బట్టి దీన్ని ఫిలాసఫీగా ఒప్పుకుంటుంది అనేది అవగాహన ఉంటే మనం చదవగలం. అంచేత తత్వశాస్త్రం ఎప్పుడూ కూడా హేతువు అంటే రీజన్, సాక్ష్యం ఎవిడెన్స్, తర్కం లాజిక్, విమర్శనాత్మక ఆలోచనలు క్రిటికల్ థింకింగ్ ద్వారా సమాధానాలు వెతుకుతుంది. నువ్వు తత్వశాస్త్ర ప్రకారంగా నువ్వు చూడాలంటే ఏంటి, ఏ రకంగా గీట్రాలు ఉన్నాయి నువ్వు ఇందా చెప్పుకున్నాం మనం. అంచేత అది రీజన్ ఏంటి, దాని ఎవిడెన్స్ ఏంటి, లాజికల్గా దానికి ఎలా ఒప్పుకుంటావు దాన్ని, అలాగే దానికి క్రిటికల్ థింకింగ్. ఇప్పుడు ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, దాన్ని ఆవు ఉన్నారు. మంచం 4 కాళ్ళు ఉంటాయి, మంచం ఆవుతుందా? దానికి 4 కాళ్ళు ఉన్నాయి కనుక ఆవు ఉన్నాం కనుక ఈ మంచానికి కూడా 4 కాళ్ళు ఉన్నాయి, దీన్ని ఆవను. అవును, కాళ్ళు దాన్ని అక్కడ కాళ్ళని అంటాం, ఇక్కడ కాళ్ళని అంటాం. మరి ఆవుకి 4 కాళ్ళు ఉన్నాయి, దాని ఆవునోగా, మంచం ఎందుకు ఆవునో? అక్కడే తర్కశాస్త్రం, ఇంతవరకు మనం చెప్పిన. అందుకనే దాన్ని ఏమన్నారు, రీజన్, ఎవిడెన్స్, లాజిక్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఈ బేస్న మనం ఏ ఫిలాసఫీనైనా తెచ్చుతాం. ఈ ఫిలాసఫీన తత్వశాస్త్రం అనే ప్రధాన శాఖలు ఏంటి అంటే, ఒకటి మెటాఫిజిక్స్ అంటారు. వీటికి తర్వాత వేరే డీటెయిల్గా చెప్పుకున్నాం. కానీ మెటాఫిజిక్స్ అంటే వాస్తవాన్ని అధ్యయనం చేయడం. వాస్తవం అంటే ఏమిటి, అసలు ఏమి ఉనికిలో ఉంది, విశ్వం పూర్తిగా పదార్థంతో నిర్మితమైందా, ఆత్మ ఉందా, మనిషికి స్వేచ్ఛ ఉందా లేదా, ఇలాంటివన్నీ వీటిని మెటాఫిజిక్స్ అంటారు. అంటే వాస్తవం యొక్క అధ్యయనం. అలాగే ఇంకో 2 తత్వశాస్త్రంలో ఏమైనా తత్వశాస్త్రంలో ఏ విభాగాలు ఉన్నాయి. ఒకటి తత్వశాస్త్ర ప్రధాన శాఖలు, ఒకటి మెటాఫిజిక్స్, రెండోది జ్ఞానమీమాంస అంటారు. దాన్ని ఎపిస్టిమాలజీ అంటే జ్ఞానం యొక్క అధ్యయనం. అంటే దాంట్లో జ్ఞానం అంటే ఏమిటి, మనం ఏదైనా ఎలా తెలుసుకుంటాము, ఇవన్నీ తెలుసుకునేది. ఇక లాజిక్, తర్కశాస్త్రం, తర్కం ఏ రకంగా తర్కం, లాజిక్. తర్కశాస్త్రం సరైన వాదనలు తప్పు వాదనల నుండి వేరు చేస్తుంది. లాజిక్ ఏం చేస్తుంది, ఇందాక చెప్పేసావా, ఆవుకి 4 కాళ్ళు ఉన్నాయి, అది ఆవు. 4 కాళ్ళు ఆవు. 4 మంచాలు ఉన్నాయి కన్నా 4 మంచానికి 4 కాళ్ళు, ఇది కూడా ఆవు అంటే పోవు కదా. లాజిక్, అక్కడ లాజిక్, క్రిటికల్ థింకింగ్. 4 కాళ్ళు ఉంది ఆవు అయినప్పుడు 4 కాళ్ళు ఉంది మంచం ఎందుకు ఆవు కాదు, లేదా 4 కాళ్ళు మంచం ఆవు తిరుగుతాయి, అది కూడా మంచం ఎందుకు కాదు. అక్కడే క్రిటికల్ థింకింగ్. ఈ వితండవాదాలు చేసేవాళ్ళు, ఈ ఆస్తికులు ఈ రకంగానే తిరకాసు పెడతారు. తర్కశాస్త్రం అక్కడ తేల్చేస్తుంది తప్పని తెలిసిందా. అచేత లాజిక్, నైతిక తత్వం, ఎథిక్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎథిక్స్ లేకుండా ఒక అల్లకల్లలో సృష్టించి చెప్పేది ఫిలాసఫీ అంటే
ఇది ఫిలాసఫీ, సోషల్ చేంజ్ కోసం ఫిలాసఫీ అంటే తర్కశాస్త్రం ఒప్పుకోదు. ఆ తర్కశాస్త్రం తీసుకో. ఒక తీవ్రవాదులు ఉన్నారు, ఆ తీవ్రవాదం అని చెప్తే తీవ్రవాదం ఒక ఫిలాసఫీ అవ్వదు. ఎందుకని? నైతికత లేదు, మనుషులు చంపేస్తారు, హింస, వైరస్, గందరగోళం. అంచేత ఎథిక్స్ కావాలి, మంచి చెడు, మనుషులతో ఎలా వ్యవహరించాలి, అలాగే జీవితం ఏంటి, ఎలా ఉండాలి, జీవితం అవగాహన ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అంటే నిజాయితీ కావాలి, న్యాయం కావాలి, మానవ సంక్షేమం కావాలి, బాధ్యత కావాలి. అంచేత ఎథిక్స్ ఉంటాయి తత్వశాస్త్రంలో ఈ విభాగాలు. అంచేత ఏదైనా మనం ఒక తత్వశాస్త్రం అన్నామంటే దాంట్లో మెటాఫిజిక్స్ ఉండాలి, ఎపిస్టమాలజీ ఉండాలి, తర్వాత లాజిక్ ఉండాలి, తర్వాత ఎథిక్స్ ఉండాలి. ఎథిక్స్ దాంట్లో మంచి చెడు అంటే ఏమిటి, మనుషులు ఎలా ప్రవర్తించాలి, జీవితం అంటే ఏమిటి, నిజాయితీ, న్యాయం, మానవ సంక్షేమం, బాధ్యత, ఇవన్నీ కూడా తర్కశాస్త్రం. అలాగే పొలిటికల్ ఫిలాసఫీ, రాజకీయ శాస్త్రం కూడా కోసం తత్వశాస్త్రం కూడా ఉంటుంది. నువ్వు ఒక్కడే కదా సమాజం, నువ్వు నీ నలుగదు, మొత్తం ఒక పాలన, ఒక అడ్మినిస్ట్రేషన్ లేదా ఖయాస్. సమాజం ఇంతమంది ఉన్నవని ఏ రకంగా దీన్ని నువ్వు ఈ సమాజాన్ని మొత్తాన్ని నువ్వు కంట్రోల్ చేస్తావు, ఈ ప్రజలందరినీ నువ్వు ఏ రకంగా ఒక బట్టిగా చేస్తావు. ఒక మోక వేరు, ఒక సమాజం వేరు. మోక అనేది సమాజం అవుతుంది, మోకే అక్కడ ఎలా కుదురుతుంది? ఆ మోక తీసుకుని ఫిలాసఫీ అంటే కుదరదు. నా ఫిలాసఫీ మోక అంటే కుదురుతుందా? కుదరదు. అక్కడే ఈరోజు చాలా ఇట్లా వచ్చేది. హింస చేస్తాం, ఇది మా ఫిలాసఫీ. మనుషులు చంపేస్తాం, మనుషులు వ్యతిరేకంగా చంపారేస్తాం, నరికేస్తాం, చేస్తాం, పేల్చేస్తాం, దమ్దమని అంటే అది మా ఫిలాసఫీ. నో, అది ఫిలాసఫీ ఉండదు. దాన్ని ఏమంటారు? ఒక రకం విపరీత ధోరణి అంటారు. మా ధోరణి ఎవరైతే మనుషులకి అనుకూలంగా ఉండరో, ప్రేమగా ఉండరో, మా మతం కాదో వాళ్ళని చంపేస్తాము, లేపేస్తాము, నరికేస్తాము. మా దృష్టిలో వారు సంఘ ద్రోహులు అని వాళ్ళు చంపేస్తాము. నో, దట్ టైప్ ఆఫ్ ఫిలాసఫీ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్ట్, దట్ నెవర్ కాల్డ్ ఎస్ ఎ ఫిలాసఫీ. అంటే ఫిలాసఫీ అనాలంటే దానికి తగిన విధంగా కావాలి. అంచేత ప్రభుత్వం ఎలా ఉంటుంది, ప్రజాస్వామ్య పద్ధతి ఎలా ఉంటుంది, స్వేచ్ఛ ఎలా ఉంటుంది, సమానత్వం ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంది. న్యాయం అంటే ఏమిటి, ప్రభుత్వానికి చట్టబద్ధత ఎలా వస్తుంది, పౌరులకు ఎంత స్వేచ్ఛ ఉంటుంది, చట్టబద్ధత ఎలా వస్తుంది ప్రభుత్వాన్ని అనాలి. దాన్ని నేను ఏ రంగా చేస్తాను చట్టబద్ధత. అలాగే సౌందర్య శాస్త్రం అంటే ఫిలాసఫీ అనేది జీవితానికి సంబంధించిన అన్ని రంగాలని, సమాజానికి సంబంధించిన మొత్తం చట్టం, ఆ చట్టానికి సంబంధించి మొత్తం దాన్ని చూస్తుంది. దాని సౌందర్య ఈస్థెటిక్స్. ఆ ఈస్థెటిక్స్లో అందం అంటే ఏంటి, కళ అంటే ఏంటి, సృజనాత్మకత ఏంటి, క్రియేటివిటీ ఏంటి, ప్రకృతి సంస్కృతి పట్ల అభిరుచి ఏంటి, ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఫిలాసఫీలో ప్రధాన శాఖలు. మనిషి అంటే తలకాయ ఉంటుంది, కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటాయి, నోరు ఉంటుంది, మెడ ఉంటుంది, చేతులు ఉంటాయి, ఛాతి ఉంటుంది, కడుపు ఉంటుంది, కడుపులో అవయవాలు ఉంటాయి, ఇక గుండు ఉంటే, ఊపిరితిత్తులు ఉంటాయి, కాళ్ళు అన్నీ ఉంటాయి. అదే మనిషి. అవును కదా? ఆరంగం తత్వశాస్త్రం అంటే ఇవన్నీ కలిసింది తత్వశాస్త్రం. అది కూడా పద్ధతులు ఉంటే. మా తత్వశాస్త్రం అంటే ఇలా ఉంటేనే తత్వశాస్త్రం అవుతుంది, లేకపోతే అది ఏదో ఒక మూక సిద్ధాంతం, అనార్కీ. ఈ బేసిస్ని చూసి మనం తీసుకోవాలి. అంచేత తత్వశాస్త్ర ప్రాథమిక సూత్రాలు అంటే వివిధ తత్వశాస్త్ర అనేక విషయాల్లో భిన్నంగా ఉన్నప్పటికీ, అనేక తత్వశాస్త్రాలు ఉన్నప్పటికీ కొన్ని సాధారణ సూత్రాలు దాదాపు అన్ని తాత్విక సరిహద్దులు కనిపిస్తాయి. మతాలు వేరు కావచ్చు, హిందూ మతం, బౌద్ధ మతం, ఇస్లామిక్ మతం, క్రిస్టియన్ మతం, అలా మతాలు ఉన్నాయి. అంచేత కొన్ని భిన్నంగా ఉన్నప్పటికీ కొన్ని సాధారణ సూత్రాలు కూడా ఉంటాయి. ఆ మాత్రం దాదాపు అన్నీ తాత్వికంలో కనిపిస్తాయి. అయితే వీటిలో హేతుబద్ధ విచారణ,
తత్వశాస్త్రం కేవలం ఇది అథారిటీ అంటే కుదరదు. అది ఎంత హేతుబద్ధంగా ఉంది, దీన్ని ఎందుకు నమ్మాలి, తత్వశాస్త్రం ప్రశ్నిస్తుంది దీన్ని ఎందుకు నమ్మాలి అనే ప్రశ్నగా తాత్విక ఆలోచన కేంద్ర బిందువు. ఇది మా అథారిటీ, మా బైబిల్ మా అథారిటీ, మా ఖురాన్ అథారిటీ, వేదాలు మా అథారిటీ అంటే ఇది ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మాలి అనేది ఈ ప్రశ్న తాత్విక ఆలోచన కేంద్ర బిందువు. అది గుర్తించాలి. ఎందుకు నమ్మాలి అని తాత్విక ఆలోచన కేంద్రం, దట్ ఈస్ సెంటర్ పాయింట్. నేను ఇలా అన్నాను, ఇది మా సిద్ధాంతం అంతే, ఇంతే మా సిద్ధాంతం కుదరదు. ఎందుకు నమ్మాలి? ఆ బేసిని నేను చూసి ఘోరగారి ప్రతి నాస్తిక సిద్ధాంతం ఉంది, తత్వశాస్త్రం ఉంది, ఎంత గ్రేట్ ఉంది. ఇప్పుడు చెప్తుంటే ఘోరగారు ఎంత చెప్తే ఇంతకాలం మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఏరుగా గ్రేట్ నువ్వు అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. చివరికి ఎలా చెప్తాను నేను, కానీ నేను బ్యాక్గ్రౌండ్లో నేను ఇవన్నీ చెప్తుంటే నాస్తిక తత్వశాస్త్రం ఏ రంగా గ్రేట్ తక్కినవాడన్నిటి కంటే. ఎందుకు గ్రేట్, ఎలా గ్రేట్, ఎలా శాస్త్రీయమైంది అనేది నేను చెప్పే ప్రతి విషయాన్ని వెనక్కి తెచ్చు ఆలోచించండి, తప్ప అన్వయించుకొని చెప్పాను. విమర్శనాత్మక ఆలోచనగా క్రిటికల్ థింకింగ్, మన మాట క్రిటికల్ థింకింగ్ కావాలంటాం. ఈ తత్వమాన అంచనాలని విశ్వాస పరిశీలన ప్రోత్సహిస్తుంది. దీని సాక్ష్యం ఏంటి, ఈ వాదన తార్కికంగా ఉంటుందా అని ప్రశ్నిస్తుంది. అలా సత్యాన్వేషణ, సెర్చ్ ఫర్ ట్రూత్. ఈ తత్వశాస్త్రం ప్రాథమిక సూత్రాలు అంటే ఒకటి రేషనల్ ఎంక్వైరీ, హేతుబద్ధ విచారణ. ఫస్ట్ ఏంటంటే ప్రాథమిక సూత్రాలు చెప్పుకుంటున్నాం. హేతుబద్ధ విచారణ అంటే నువ్వు లాజికల్గా నువ్వు ఫిలసాఫికల్గా, నేను దీన్ని ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్లో నేను దీన్ని చూస్తున్నాను. ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్, ఫిలాసఫీ అన్నావు కదా, ఆ ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్లో దీన్ని చూస్తున్నానంటే ఏ సిద్ధాంతాన్ని సరే నువ్వు చూడాల్సినంటే రేషనల్గా హేతుబద్ధ విచారణ కావాలి. ఇది నా ఫిలాసఫీ అని అంటాడు. నా ఫిలాసఫీ అంటే రేషనల్ ఎంక్వైరీ పెట్టి దానికి ఆలోచించుకో, విమర్శనాత్మకంగా క్రిటికల్ థింకింగ్ ప్రకారం చేయాలి. అది అంతర్గతం లేదు. ఈ వాదన తార్కికంగా సరైందా, అలాగే సత్యాన్వేషణ, సెర్చ్ ఫర్ ట్రూత్, దీంట్లో నిజంతో ఉంది చెప్పేదాన్ని. అలాగే తార్కిక ఇది కన్సిస్టెన్సీ, ఒక తత్వ వ్యవస్థలోని ఆలోచనలు పరస్పరం విరుద్ధంగా ఉండకూడదు. ఒకసారి ఒకటి చెబుతాడు, రెండుసార్లు చెబుతాడు. అహం బ్రహ్మాస్మి అంటారు అద్వైతం, ఇంకోటి ద్వైతం అద్వైతం. నువ్వే భగవంతుడు, నువ్వు సత్యం, మరి భగవంతుడు వేరు నువ్వు వేరు ఎలా కూర్చుంది, పరస్పర విరుద్ధం ఉన్నాయి. భగవంతుడే నువ్వు అని ఒక పక్క చెబుతుంది, భగవంతుడు వేరు నువ్వేరు. ఆ భగవంతుడు నువ్వు చేసుకొని వాడిని నువ్వు భగవంతుని చేయాలి, వెళ్ళాలంటే ఇవన్నీ చెయ్యి. ఎలా అవుతుంది, నువ్వే భగవంతుడు, మళ్ళీ భగవంతుడు వేరుగా భవించడం ఏంటి అంటే పరస్పర విరుద్ధమైంది. అంటే ఊరికి ఎగ్జాంపుల్ చెబుతున్నాను. అహం బ్రహ్మాస్మి, నువ్వే భగవంతుడివి, నీలోనే భగవంతుడు ఉన్నాడు, అద్వైతం. నువ్వు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, ప్రార్థించు, పరస్పర విరుద్ధంగా లేదా. అక్కడి ఫిలాసఫీలోని ఆ ప్రాథమిక సూత్రాలు అక్కడ ఫిలాసఫీ బేస్లో గీ ట్రైలో ఇవన్నీ ఇది అవుతాయి. తర్కశాస్త్రం మరి ప్రాథమిక సూత్రాలు చెప్పుకుంటున్నాం కదా, దాంట్లో మరొకటి సత్యాన్వేషణ, సెర్చ్ ఫర్ ట్రూత్. అది కాకుండా ఇంకోటి ఏంటంటే కన్సిస్టెన్సీ, తార్కిక సుసంగతి అంటే కన్సిస్టెన్సీ, అదొక ఇది. ఇంకోటి ఏంటంటే క్లారిటీ, స్పష్టత కావాలి. ఇవనేంటి తత్వశాస్త్రం ప్రాథమిక సూత్రాలు. నువ్వు ఏదైనా ఇది ఒక తత్వశాస్త్రం ఇదే నువ్వు చెప్పినట్లయితే ఈ తత్వశాస్త్రంలో నువ్వు చెప్పే వాటన్నిటికీ క్లారిటీ కావాలి, గందరగోళం పెట్టకూడదు. క్లారిటీ ఘోరా గారు చెప్పి పాజిటివ్ చేయడంలో అది
మరోపక్క హిందూ మతంలో అహం బ్రహ్మాస్మి అద్వైతం, మళ్ళీ దేవుడు వేరు నువ్వేరు. మరి క్లారిటీ ఉందా? కన్ఫ్యూజన్ కదా. అంటే ఊరికే తేలిక అర్థమయ్యే పాటు చెప్తాను, తేలిక అర్థం చెబుతాను అంతే. కానీ ఎవరిని విమర్శ ఇది కాదు. అంటే ఒక దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆ క్లారిటీ కావాలి, ఒకదానికొకటి విరుద్ధంగా ఉండకూడదు, స్పష్టత కావాలి, భావనలు వాదనలు స్పష్టంగా నిర్వహించబడాలి. అస్పష్టమైన భాష అపార్థాలకు దారి తీస్తుంది. ఏమో ఒకటి అహంబ్రహ్మాస్మి అనేది అద్వైతం ద్వైతం వాళ్ళు చెప్పే భాషలో అస్పష్టత ఉందేమో, ఒకటే వచ్చు మరి చెప్పమని అర్థం చేసుకుని తప్పుకోవచ్చు. అంటే అస్పష్టమైన భాష చాలా అపార్థాలకు కారణమవుతుంది. ఇప్పుడు నేను అద్వైతం ద్వైతం గురించి అంటున్నాను, ఏమది అది సరిగ్గా ఆ భాష పదాలు తెలియదు, నేను తప్పు అర్థం చేసుకోండి. అంచేదండి క్లారిటీ ఉండాలి, విశాలమైన దృక్పథం కావాలి, ఓపెన్ మైండ్నెస్ కావాలి. తర్కశాస్త్రంలో విషయాల్లో ఓపెన్ మైండెడ్గా ఉండాలి, క్రమబద్ధమైన ఆలోచన ఉండాలి, అంతే గందరగోళం సిస్టమాటిక్ థింకింగ్ ఉండాలి. ఇవన్నీ ఏంటి? తత్వశాస్త్రంలో ప్రాథమిక సూత్రాలు. ఇవన్నీ గోరా గారు ప్రతిపాదించిన పాజిటివ్ తీజం ఉందే, ఇవన్నీ దాంట్లో స్పష్టంగా ఉంటాయి. చాలా క్లారిటీతో ఉండే గోరా గారు ప్రతిపాదించినట్లో ఏం గద్రోవడం లేదు, ఏం చెప్పదలుచుకున్నారో చెప్పి సూటిగా ప్రతి ఒక్కటి ప్రతి దాంట్లో అదే పాయింట్, అదే మ్యాన్ సెంటర్డ్ థియరీ, మ్యాన్ సెంటర్డ్ మానవ కేంద్ర సిద్ధాంతము. అంతే మానవ కేంద్ర సిద్ధాంతాన్ని అలాగే మొదటి చివరి దాకా పాజిటివ్ తీసి నా వెళుతుంది చివరి దాకా. అంచేందుకని క్రమబద్ధమైన ఆలోచన, సిస్టమాటిక్ థింకింగ్, తత్వశాస్త్రం విడివిడిగా ఉన్న విషయాలను కాకుండా మొత్తం ప్రపంచ దృక్పథాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. ప్రపంచ దృక్పథాన్ని ఈ సూత్రాలన్నీ అన్ని తత్వశాస్త్రాలు ఉపయోగిస్తే వర్తిస్తాయా? కొన్నిటికైనా ఏదైనా ఇది ఫిలాసఫీ అంటే ఏ సిద్ధాంతం అయినా సరే, దిస్ ఈజ్ ఫిలాసఫీ ఆఫ్ దిస్ రిలీజన్, దిస్ ఈజ్ ఫిలాసఫీ ఆఫ్ దిస్ వన్ అంటే ఇవన్నీ దాని అన్నిటికీ ఇది వర్తిస్తుందా? అన్ని సిద్ధాంతాలకి, అన్ని మతాలకి, అన్ని భావాలకి ఎవరైనా ఫిలాసఫీ అన్నట్లయితే ఇది వర్తిస్తాయా అంటే ఎస్, వర్తిస్తాయి. ఆన్సర్ ఏంటి? ఎస్. ఏవైతే ప్రాథమిక సూత్రాలు ఉన్నాయో అవన్నీ వర్తిస్తాయి. ఈ బేస్న నువ్వు థియజం చూడు, ఎథియజం చూడు, అర్థమైందా? అన్నిటికీ ఫిలాసఫీ ఏం చెబుతుంది? ఈ సూత్రాలన్నిటికీ ఒకటే, దాని కొంత దీనికి కొంత, ఎక్సెప్షన్స్ లేవు, నో ఎక్సెప్షన్స్. అంచేత ఈ చాలా తత్వ విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. వాస్తవం, జ్ఞానం, నైతికత, మానవ జీవితం, ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? గ్రీక్ తత్వశాస్త్రమైనా, భారతీయ తత్వశాస్త్రమైనా, బౌద్ధ తత్వశాస్త్రమైనా, మార్క్సిస్టు తత్వశాస్త్రమైనా, అస్తిత్వవాదమైన, లేదా మానవాదమైన హ్యూమనిజం ఏదైనా సరే, ఎథిజం ఏదైనా సరే, అన్ని ముఖ్యమైన ప్రశ్నలకు క్రమబద్ధమైన సమాధానాలు వెతుకుతాయి. ఏ సిద్ధాంతం తీసుకో, అన్నిట్లో కూడా క్రమబద్ధమైన సమాధానాలకి దాంట్లో ఆన్సర్ దొరకాలి. కానీ అన్ని తత్వశాస్త్రాలు ఒకే విధాన్ని అనుసరించకపోవచ్చు. ఒక హేతువాదం, రేషనలిజం, హేతుకు ప్రాధాన్యత, ఒక సిద్ధాంతం హేతువాదానికి ప్రాధాన్యత ఇవ్వచ్చు, ఒకడు ఒక దానికి ఇవ్వచ్చు. కానీ పైన మనం చెప్పామే ఈ విషయాలన్నీ, ఈ ప్రాథమిక సూత్రాలు ఉన్నాయే, ఈ ప్రాథమిక సూత్రాలన్నీ అన్ని సిద్ధాంతాలు ఉంటాయి. కానీ వాటన్నిటిని పరిశీలించే దృక్పథం మాత్రం తేడా. ఓ హేతు హ్యూమనిజం ఉందనుకో, హ్యూమనిస్ట్ ఎప్పుడు చూస్తుంది. పాజిటివ్ అనుకో, మ్యాన్ సెంటర్డ్ ఫిలాసఫీ దగ్గర చూస్తుంది, అన్ని మ్యాన్ సెంటర్డ్ యూనివర్స్ చూస్తుంది. హ్యూమనిస్టులు ఒకలా చూస్తే పాజిటివ్ థింకింగ్లా చూస్తున్నాయి, ఎథిస్ట్ ఇంకోలా చూడవచ్చు. కానీ అప్రోచ్ వేరవచ్చు. కానీ వీటన్నిటికి బేసిక్స్ ఉన్నాయే, అన్నిట్లో ఒకటిలా కావాలి.
మనం ఏం చెప్పాము, తత్వశాస్త్ర ప్రాథమిక సూత్రాలనే అన్నింటిలో రావాలి. అంచేత దీనికి ప్రయోజనం రకరకాలుగా ఉన్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, అస్తిత్వవాదం అని ఇలా ఉన్నాయి, అలాగే మార్క్సిజం అని ఉన్నాయి. అలాగే ఆస్తిక తత్వశాస్త్రాలు అంటే వాటిని ఎలాగంటే వాళ్ళు ఎలాగా ఆస్తిక తత్వశాస్త్రాలు దైవ ప్రకటన, దేవుని వాక్కు. బైబిల్ని దేవుని వాక్కు అంటారు, వేదాలని దేవుని వాక్కు అంటారు. వేదాలు అపౌరుషణాలు. అపౌరుషణ అంటే దేవుని నోటి నుంచి వచ్చాయి, మనుషులు మాట్లాడేవి కాదు. వేదాలనేవి దేవుని నోటి నుంచి వచ్చాయి, దేవుని వాక్కు అని అంటారు. కానీ మనుషులైన ఎవరు రాయడు, అక్కడ దేవుని విటకు రావడానికి. కానీ వాటిని ఏమంటారు, అలా దైవ ప్రకటనలు, పవిత్ర గ్రంథాలు, ఆధ్యాత్మిక అనుభవాలు ఆ రంగా తీసుకుంటారు. ఇక లౌకికవాదం, హ్యూమనిజం కావచ్చు, లేదా ఎథిజం కావచ్చు, ఈ తత్వశాస్త్రాలు ఏ బేస్ చూస్తాయి, హేతువు, సాక్ష్యం, శాస్త్రీయ పరిశోధన, మానవ అనుభవం. వాటి దాన్ని మొత్తం వీటిని మనం మొదటి చెప్పుకున్న ప్రిన్సిపల్స్ని ఏ బేస్ని చూస్తుంది, ఏ యాంగిల్లో చూస్తుంది. ఏ యాంగిల్ అంటే దీనికి ఏంటి కారణం ఏంటి, దీనికి ఆధారం ఏంటి, ఎవిడెన్స్. నాస్తికత్వం చూస్తుంది, ఎవిడెన్స్ ఏంటి దీనికి. దీని క్రిటికల్ థింకింగ్ కూడా చూస్తుంది. ఆ రకంగా క్రిటికల్ థింకింగ్. అలాగే మనిషి జీవితంలో అది ఏ రకంగా అది అన్వయింపబడుతుంది, మనిషి జీవితంలో అనుభవం అనిపిస్తుంది. ఊరే గాల్లో మేళ్ళ కడితే కాదు, గాల్లో మాట చెప్తే కాదు, మానవ జీవితంలో అవి అప్లైబుల్ అవ్వాలి. ఎలా అప్లైబుల్ అవుతున్నాయి, ఏ రకంగా అవుతున్నాయి. ఊరికి చెప్పేసేసే ఏమైంది శుష్క వేదాంతం అంటారు. మనిషి యొక్క జీవితానికి, సామాజిక జీవితానికి ఏ రకంగా ఇవి అనుభవపడుతున్నాయి ప్రిన్సిపల్స్. అంతేగాని ఊరికే చెప్పేస్తే ఆ సిద్ధాంతాలు అవి ఉపయోగపడవు. దీని ప్రకారం, ఫిలాసఫీ ప్రకారం. ఇక పాజిటివ్ అయితే మరి నాస్తిక తత్వశాస్త్రం రెండు, అది ఆస్తికత్వం కావచ్చు, నాస్తికత్వం కాదు, రెండు కూడా తర్కాన్ని, నైతికతను, విమర్శనాత్మక విశ్లేషణను ఉపయోగిస్తాయి. ఒకే వాక్యం చెప్పాలంటే, తత్వశాస్త్రం గురించి ఒక్క వాక్యం చెప్పాలంటే, ఇంతమంది ఇంతవరకు చెప్పుకునొచ్చు, ఒక్క వాక్యం చెప్పాలంటే, హేతుబద్ధమైన విచారణ, విమర్శనాత్మక ఆలోచన ద్వారా, హేతుబద్ధమైన విచారణ, విమర్శనాత్మక ఆలోచన ద్వారా సత్యం, జ్ఞానం, వాస్తవం, సత్ప్రవర్తన అన్వేషించే క్రమబద్ధమైన ప్రయత్నమే తత్వశాస్త్రం. తత్వశాస్త్రం దేన్ని అంటారంటే హేతుబద్ధం, రీజనింగ్తో, విమర్శనాత్మక అంటే లాజికల్ థింకింగ్తో, క్రిటికల్ థింకింగ్తో ఏం చేయాలి, సత్యము, జ్ఞానము, వాస్తవము, సత్ప్రవర్తనని అన్వేషించే క్రమబద్ధ ప్రయత్నమే తత్వశాస్త్రం. ఈ తత్వశాస్త్రం ద్వారా మనం తెలుసుకునే ఏమొస్తుంది, ద్వారా తత్వశాస్త్రం దేనికోసం అనేది మనలో క్రిటికల్ థింకింగ్ పెడుతుంది, లాజికల్ థింకింగ్ పెట్టి మానవ జీవితం ఇది మొత్తాన్ని అర్థం చేసుకుని జ్ఞానం, వాస్తవం మరియు సత్ప్రవర్తన, మనిషి జీవితాన్ని మంచి ప్రవర్తన చేయాలి. చివరికి బేసిక్గా చివరికి అంటే మనిషి యొక్క ప్రవర్తన మంచిగా ఉండాలి. నేను నీతో నాతో, నా హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఈ సమాజంతో, ఈ ప్రకృతితో, తోటివానితోనే కాదు, ఈ తోటి జీవాలతో, ఈ ప్రకృతితో మొత్తం మన సహజం ఎలా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ, అది తత్వశాస్త్రం. ప్రతి చివరికి ఫైనల్గా ఏంటి, నేచర్, ఈ ప్రకృతితో మనం సమభాష, స్నేహపూర్వకంగా ఉండాలి. అంటే అన్నింటిలో మనిషితో ఉంటుంది ప్రకృతి. అంటే దీంట్లో అన్ని జీవాలు వచ్చేస్తాయి, చెట్లు వస్తాయి, చేమలు వస్తాయి, జంతువులు వస్తాయి, పక్షులు వస్తాయి, మనుషులు వస్తారు, అందరూ వస్తారు. అందరితో కూడా మంచి అనుబంధము. అది లేకపోతే ఈరోజు పర్యావరణం అంతా ఇది గందరగోళం అవుతుంది. అంతే పర్యావరణ పరిరక్షణ గురించి కూడా మనం అంచేత
ఏ తత్వశాస్త్రం అయితే నేచర్తో కూడా అన్నిటితో కూడా చక్కని అనుబంధాన్ని వాటి ఎగ్జిస్ట్ని గౌరవిస్తూ అన్నిటిని ప్రేమిస్తూ వాటితో చక్కగా ఉంటావో అది చక్కగా ఉంటుంది. అది ఏ తత్వశాస్త్రం ఫైనల్గా మొత్తం ఈ నేచర్కి ఫ్రెండ్లీగా ఉండాలి. మనం ఎంత చూసినట్లయితే మన నాసిక తత్వశాస్త్రం మానవ అభివృద్ధికి మూలం అని దానికి పనికి వస్తుంది అని గోడ గారు చెప్పినాడు. శాస్త్రీయమైనది, మరి నాసిక తత్వశాస్త్రం శాస్త్రీయమైనది, వాస్తవికమైనది, మానవ వృద్ధికి అనుకూలమైనది అన్నారు. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాస్త్రీయం అంటే మనం చెప్పుకుని వచ్చాం, ఎవిడెన్స్ బేస్, ట్రూత్ అని చెప్పుకుని వచ్చాం. అన్ని నాసిక దేశం కదా ఎవిడెన్స్ బేస్, దేనికైనా ఆధారం, దీనికి ఆధారం ఉందా. అలాగే హ్యూమన్ టచ్, నేచర్ లవ్, ప్రకృతితో మంచి సహజం మంచిదిగాను, ప్రకృతి వినాశం కాదు, ప్రకృతిని కూడా నువ్వు తగ్గ ఫ్రెండ్లీగా ఉన్నావు ప్రకృతి. అంచేత నాసిక తత్వశాస్త్రం సమర్థించే విషయంలో ఏమంటారని మనిషి జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం వెతకడానికి హేతువు, సాక్ష్యము, అనుభవము, శాస్త్రీయ పరిశోధన ఆధారంగా తీసుకోవడం మానవ వృద్ధికి అత్యంత ఉపయోగకరమైన మార్గం. ఇది మానవ అభివృద్ధికి నాస్తికత్వం అనేది అదేంటి శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా తీసుకోవడం. అంటే సైంటిఫిక్ థింకింగ్, సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ థింకింగ్ ఆ రెండు కావాలి. నాస్తికత్వం ఏం చెబుతుంది? సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలి, సైంటిఫిక్ థింకింగ్, శాస్త్రీయ అవగాహన కావాలి. దాన్ని ఆధారంగా చేసుకుని మానవ వృద్ధికి అత్యంత ఉపయోగకర మార్గంగా చేసుకుని దానికి ఏం కావాలి? హేతు, సాక్ష్యం, ఎవిడెన్స్, అనుభవం, శాస్త్రీయ అభివృద్ధి ఇది కావాలి. ఈ దృక్కోణం ప్రకారంగా జరగాలి అని చెప్తారు. నాసిక తత్వశాస్త్రం వాస్తవ ప్రపంచాన్ని ఆధారంగా తీసుకుంటుంది. లేని మాట్లాడు. ఇప్పుడు దేవుడు లేడు, ఊహ, ఎవిడెన్స్ బేస్ దొరుకుతుంది, ఆధారం దొరుకుతుందా? పరిశుద్ధానికి దేవుడు ఉందా? దైవభావం కేవలం ఊహ, అబద్ధం. కానీ ఆస్తికత్వం అంతా లేని దేవుడి మీద ఆధారపడి చేసింది. ఇప్పుడు ఎలా అంటే ఆది మానవుడు వాడికి అప్పుడు ఇంకా బుద్ధి వికసించలేదు, చాలా అనుభవం చాలా తక్కువ, వాడికి చాలా నిదానంగా జంతువుల నుంచి అలా బ్రెయిన్ డెవలప్ అవుతూ వచ్చింది. వాడు కోతుల నుంచి వచ్చి అలా వచ్చి మాట్లాడాడు కదా, హోమోస్పిషియస్ కదా వాడు. ఆ రోజుల్లో జ్ఞానం చాలా లిమిటెడ్. ఏదైనా జరిగితే ఏమిటి, అయ్యో నేను తుఫాన్ ఆపలేకపోతున్నాయి, అయ్యో ఈ వరదని ఆపుకోలేకపోతున్నాయి, అయ్యో ఈ పాములు నేను చేయకపోతున్నాయి, అయ్యో ఈ పుల్లు నేను చేయలేకపోతున్నాను భయపడ్డాడు. భయం, అసక్తత. అంజేం చేశాడు? ఇలా వర్షం కురుస్తుంది, ఎక్కడి నుంచి కురుస్తుంది అంటే ఏదో శక్తి పైన ఉంది అన్నాడు. నాకు మించిన శక్తి ఏదో ఉంది అనుకున్నాడు వాడి జ్ఞానం. అంతే, నాది దాన్నే దేవుడు, దైవశక్తి, అతీశక్తి అనుకున్నాడు. ఆ రంగం నిదానంగా యుగాలుగా వాడి జ్ఞానం అలాగా పెరుగుతూ వచ్చింది. నిదానికి తెలిసిపోయి ఇప్పుడు తుఫాన్లు ఎందుకు వస్తాయి, వరదలు ఎందుకు వస్తాయి, సునామీలు ఎందుకు వస్తాయి, భూకంపాలు ఎందుకు వస్తాయి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. కానీ ఆ రోజుల్లో ఆదిమానవుడు అనుకోలేదు. కానీ ఆ మానవుడి యొక్క ఆలోచన నుంచి వాడి భయం, వాడి అజ్ఞానం, వాడి దాసోహం, వాడి పరిస్థితుల్లో దాసం అయిపోయాడు. తుఫాన్లకి వాటికి దాసం అయిపోయాడు. ఆ దేవుని పూజ చేసేమో నమస్కారం పూజిస్తే నాకు రక్షణ ఎక్కువ చేకూరుతాను, అది ఏదో అతిశక్తి అనుకున్నా. ఆ భావాలోంచి ఆస్తికత్వం మొదలైంది. ఆ ఆస్తికత్వం అంటే అది తప్పసలు బేసిక్గా దట్ ఈజ్ రాంగ్. ఆది మానవుడు నాకు మించిన శక్తి ఒకటి ఉంది, అదే దేవుడు, అతిశక్తి అనుకుంది రాంగ్. అది సత్యాన్ని నిలబడేది కాదు. కానీ ఆ సత్యానికి నిలబడిన దాన్ని అవాస్తవిక విషయం మీద ఆస్తికత్వం
అలా పెంచుకుంటూ వచ్చాడు. ఒకదానికి వచ్చి అందుకని పరస్పర విరుద్ధమైన ఆ సిద్ధాంతాలన్నీ దాంట్లో వచ్చాయి. ఎక్కడి నుంచిది? ఆది మానవుడి యొక్క జ్ఞానంలోంచి వచ్చిన ముందే వాడి భయం, వాడి అజ్ఞానం, వాడి ఆలోచనల యొక్క ప్రతిరూపమే ఆస్తిక సిద్ధాంతం. కానీ బేసిక్గా ఉన్నదే తప్పు. ముందు నాస్తికత్వం వాటన్నిటిని దాటేసి ఆధునిక యుగంలో, ఆధునిక కాలంలో ప్రత్యేకంగా మానవ బుద్ధి వికాసం జరిగిన తర్వాత సరైనటువంటి ఆధారాలతో సరైనటువంటి సిద్ధాంతం కోరగారి పాజిటివ్. అది ఆది మానవ ఆలోచన యొక్క ప్రతిరూపం. ఆస్తికత్వం ఆది మానవుని ఆలోచన ప్రతిరూపం. నాస్తికత్వం ఆధునిక యుగం యొక్క ప్రతిరూపం. దాని నుంచి అభ్యాసం చేయాలి. అక్కడి నీకు అంటే నాస్తిక తత్వశాస్త్రం వాస్తవ ప్రపంచాన్ని ఆధారంగా తీసుకుంటుంది. ఆస్తిక ప్రపంచం ఏం చేస్తుంది? అబద్ధాలని, ఊహల్ని, భయాల్ని, దేవుడు కల్పితం భయాల నుంచి, ఆ ఊహల నుంచి, అబద్ధాల నుంచి నాస్తిక తత్వశాస్త్రం వాస్తవం, రియాలిటీ. మనం ఫిలాసఫీలో చదువుకున్నాం. ఫస్ట్ ఏంటి? రియాలిటీ. అంటే నాస్తిక తత్వశాస్త్రం శాస్త్రీయమైంది, రియాలిటీ. అంటే నాస్తిక తత్వశాస్త్రం వాస్తవ ప్రపంచాన్ని ఆధారంగా తీసుకుంటుంది. నాస్తిక ప్రకారంగా ప్రకృతిలో జరిగే సంఘటనలకు సహజ కారణాలే ఉంటాయి. వ్యాధులు సూక్ష్మజీవులలో వస్తాయి. పూర్వకాల వ్యాధులు వస్తే దేవత ప్రకోపం వల్ల వచ్చింది. మసూసికి వస్తే బళ్ళు ఇచ్చేవారు, దేవతకు ఆగ్రహం వచ్చింది. అంతే కదా. నూకాలమ్మకి ఇంకో అంకాళమ్మ పెట్టి బళ్ళు ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో అలా జరిగేది. వాడు అదే ఇప్పటికీ ఇంకా అందుకని ఇప్పటికీ జంతు బళ్ళు ఇచ్చేవాళ్ళు, కోళ్ళ బళ్ళు ఇచ్చేవాళ్ళు, ముక్కునేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కానీ నాశించే కదా ప్రకృతిలో జరిగే సంఘటన సహజ కారణాలు ఉంటాయి. వ్యాధులు సూక్ష్మజీవులు వస్తాయి. నాసికత్వం వస్తుంది. భూకంపాలు భౌగోళిక ప్రక్రియలు సంభవిస్తాయి. వర్షాలు వాతావరణ మార్పులకు కురుస్తాయి. అంటే సమస్యలకు కారణాలు దేవతలు, దెయ్యాలు, శాపాలు, పూర్వజన్మలు వంటి వాటిలో కాకుండా వాస్తవ ప్రపంచంలో వెతుకుతుంది నాస్తికత్వం. అక్కడ అతిశక్తులు వెతుకుతుంది, దేవుడు దేవతలు లేని వాటి గురించి. ఇక్కడ కారణాలు. అది నాస్తికత్వం. ఇది రియాలిటీ బేస్డ్, సైంటిఫిక్ బేస్డ్. అది అన్సైంటిఫిక్ బేస్డ్ ఆస్తికత్వం. శాస్త్రీయమైనది నాస్తికత్వం. నా గోరా గారు ప్రతిపాదించిన పాజిటివిజం శాస్త్రీయ, సైంటిఫిక్. ఇది శాస్త్రీయానికి అనుగుణంగా ఉంటుంది. ఇక మానవ బాధ్యత పెంచుతుంది. ఎందుకంటే మ్యాన్ సెటెడ్, దేవుడు లేడు అసలు. నాస్తికత్వం దేవుడు ఒప్పుకోదు. దేవుడు లేడు అసలు. దేవుడు అబద్ధం, అదొక భావం మాత్రమే, కల్పన మాత్రమే అని కొట్టిపారుస్తుంది నాస్తికత్వం. అంచేత మానవ బాధ్యతను పెంచుతుంది. ఆస్తిక దృక్కోణంలో కొన్నిసార్లు ఆస్తికత్వం అయినట్లయితే దేవుడు చూస్తాడు, దేవుడు కాపాడుతాడు, అది విధి అని భావనలు కనిపిస్తాయి దాంట్లో. కానీ నాస్తిక తత్వశాస్త్రం ఏం చెప్తుంది? మన సమస్యలకు మనమే పరిష్కరించుకోవాలి. మ్యాన్ సెంటర్డ్ ఫిలాసఫీ. మన సమస్యలు మన దేవుడు కాదు. నువ్వు దేవుడు అప్పుడు చేయడం లేడు, లేని దేవుడు నువ్వు ప్రార్థిస్తే ఏంటి లాభం? ఎంత సైంటిఫిక్గా చూసుకో గోరగా ప్రతిపాదించింది. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. పేదరికం, అన్యాయం, వ్యాధులు, అసమానతలు, నిరక్షరాస్యత వంటి సమస్యలను మానవ ప్రయత్నాల ద్వారానే తొలగించాలని చెబుతుంది. అక్కడ చేస్తే దేవుని ప్రార్థించు. ఈ అసమానత పోవడానికి, నా బాధలు తోయడానికి, నా పేదరికం పోవడానికి, నాకేదో రావడం కోసం, నా వ్యాధులు పోవడానికి తిరుపతిపై ఉండిలో డబ్బులు వేయడం, దేవుడికి మోగ చేయడం, కవి చేసేదా అవుతుందా? లేని దేవుడు ఏం చేస్తాడు? వాడు నాస్తికం ఏం చెబుతుంది? మన పేదరికం, అన్యాయం,
వ్యాధులు, అసమానతలు, నిరక్షరాస్యత వంటి ఆ సమస్యలను మానవ ప్రయత్నం ద్వారానే తొలగించాలని చెబుతుంది. ఎంత సైంటిఫిక్ ఇది! ప్రశ్నించే స్వేచ్ఛను ప్రోత్సహిస్తుంది. ఊరికి బ్లైండ్గా ఇది నమ్మద్దు, ప్రశ్నించు. నాస్తిక తత్వశాస్త్రం ప్రధాన లక్షణం ఏ విషయాన్నైనా ప్రశ్నించవచ్చు. దేనే ప్రశ్నించు. ఇది ప్రశ్నించకూడదు. ఆస్తికత్వం ఏం చేస్తుంది? దేవుని విషయాన్ని ప్రశ్నించడం వీల్లేదు, గుడ్డిగా నమ్ము. ఎందుకైనా ఆయనకు ఆన్సర్ ఉండదు. దేవుడు సంబంధించిన ఇదేంటి, ఇది ఎలాంటి, ఇదేంటి, ఇది ఎలాగా, దేవుని పేరు. మానవుడు ఎలా పుట్టాడు? దేవుడు పుట్టించాడు. మరి ఆ దేవుడు పుట్టించాడు, తప్పు. దేవుని పిలిస్తే తప్పు, నీ కళ్ళు పోతాయి. అంటే మనిషి పుట్టడానికేమో దేవుడా, మరి ఆ దేవుని పుట్టడానికి ఎవడు లేడగా? ప్రశ్నించలేదు. ఆస్తికత్వంలో ప్రశ్నకి అవసరం. అంచేత నాస్తిక తత్వశాస్త్రం ప్రధాన లక్షణం ఏ విషయాన్ని ప్రశ్నించు. గురువుని ప్రశ్నించవచ్చు, గ్రంథాలను ప్రశ్నించవచ్చు, సాంప్రదాయాలను ప్రశ్నించవచ్చు, ఇదంతా కరెక్ట్ అని. చివరికి నాస్తికవత్వాన్ని కూడా ప్రశ్నించు. నాస్తికత్వం చెబుతున్నావు కదా, ఇది ఎంతవరకు కరెక్టు, ఇదే ఫైనలా. అందుకే గోరగారు చెప్తారు, నాస్తికత్వంలో చెప్పింది ఈరోజు ఏం చెప్పాము అదే ఫైనల్ కాదు. మనం మార్చుకుంటాం. గోరగా ఎంత మార్చుకుంటాము, ఫైనల్ అనేది కాదు. అయితే దేని బేస్ మీద ఉంది? సత్యం ఆధారంగా, వాస్తవం ఆధారంగా, ఎవిడెన్స్ బేస్డ్. ఆస్తికత్వంలో సత్యం లేదు, ఎవిడెన్స్ లేదు. నాస్తికత్వంలో ట్రూత్ ఉంది, ఎవిడెన్స్ ఉంది. నాస్తికతనే ఉంది ట్రూత్, వాస్తవికత, ఎవిడెన్స్, ఆధారం. దీనికేంటి ఆధారం? ఇవాళ నాస్తికత్వం అడుగు దేంటి మార్చుకుంటాను, కాకపోతే మార్చుకుంటాం. కానీ మనం ఏదైనా బేస్ ట్రూత్ మీద, ఎవిడెన్స్ మీద, వెరిఫైబుల్ ఫ్యాక్ట్ మీద, వెరిఫైబుల్ ఒక నేను చెప్తే ట్రూ అది 1కి 10 సార్లు సరే వెరిఫై చేసి అదే అవ్వాలి. ఊరికి ఇప్పుడు అయింది కనుక అదే ఫైనల్ కాదు. ఎన్నిసార్లు పరీక్షించి అది రావాలి రిజల్ట్. సైన్స్లో అంతే కదా. నువ్వు ప్రిన్సిపల్ పరీక్ష చేసి ఎక్కడ చేసినా, ఇండియాలో చేసినా, అమెరికాలో చేసినా, ఇంగ్లాండ్లో చేసినా, ఆస్ట్రేలియా చేసినా, అమెరికాలో చేసినా, జర్మనీలో, జపాన్ చేసి ఎక్కడ చేసినా అదే రిజల్ట్ వస్తుంది. దట్ ఈజ్ సైన్స్, దట్ ఈజ్ ఎథిజం. ఎథిజం ఆ బేస్ ఉంటుంది. అంచేత నాస్తికవాదాన్ని కూడా ప్రశ్న చెబుతుంది. ఈ స్వేచ్ఛ విజ్ఞాన శాస్త్రవిధికి మూలాధారం అయింది. అంటే శాస్త్ర దృక్పథాన్ని బలపరుస్తుంది నాస్తికత్వం. గోరగారు ప్రతిపాదించిన నాస్తికత్వం శాస్త్ర దృక్పథాన్ని, సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్. దీనికి అందుకనే నాస్తికత్వం దేనికైతే దీనికి సాక్ష్యం ఏంటి? దేవుడు అన్నావు, ఏంటి చూపించు సాక్ష్యం ఏంటి? ఇది అన్నావు, ఏది దీనివల్ల అన్నావు, ఏంటి సాక్ష్యం ఏంటి? ఎవిడెన్స్ చూపించు, ఊరికి చెప్పడం కాదు. ఏమిటి సాక్ష్యం అడుగుతుంది నాస్తికత్వం? ఏదైనా సరే, ఏ మతంలో చెప్పేదాన్నైనా సరే ప్రశ్నిస్తుంది. పరీక్షించగలమా? పరీక్షిస్తాం మేము. బాబా గారిలో వచ్చి విభూదిస్తే ఇది గాడి అంతాను, కాదు మార్చి ఉంటాడు. ఎలా మార్చో నేను పరీక్షిస్తా, నిలబెడతాడా? మోసగాళ్ళు. ఆస్తికత్వంలో ఒక నాస్తికత్వం పెద్దాన్ని పరీక్షిస్తానంటుంది. పరీక్షిస్తే నిలబడే ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్. అక్కడ ఆస్తికత్వం మీద గ్రేట్ మహత్యాలు ఉంటుంది, పెద్ద మహత్యాలు ఉంటుంది. మహత్యాలు ఎక్కడున్నాయి? మహత్యాలు లేవు. దైవశక్తి లేదు, అతిశక్తి లేదు. మహత్యం ఏంటి? ఏదైనా జరిగితే దాని సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏంటో చూడాలి, సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అని చూడాలి. అంటే మహత్యం సైన్స్ ఒప్పుకోదు. ఈ షుడ్ బి వెరిఫైబుల్ ట్రూత్, ఎవిడెన్స్ బేస్ అవ్వాలి. ఈ సాక్ష్యం ఏంటి? పరీక్షించగలమా? మళ్ళీ నిర్మించగలమా? నాస్తిక సత్శాస్త్రం కూడా ఇదే విధాన్ని ఎక్కువగా అనుసరిస్తుంది. సైన్స్ ఏం చెప్తుందో అది. అందువల్ల చాలామంది నాస్తికులు నాస్తికవాదాన్ని శాస్త్రీయ దగ్గరే ఉన్న తత్వశాస్త్రం. అందుకనే గోరగారు చెప్పారు, నాస్తికత్వం తత్వశాస్త్రం శాస్త్రీయమైనది.
మానవ సంక్షేమాన్ని కూడా కేంద్రంగా ఉంచుతుంది మెయిన్గా. అందుకని గోరగారు నాస్తికత ఏం చెప్పారు? వాస్తవికత, రియాలిటీ, సంఘదృష్టి, అదే మానవ సంక్షేమాన్ని కేంద్రంగా ఉంచుతుంది. మరి దాంట్లో చెప్పి సోషల్ అవుట్లుక్ చెప్పింది, ఫిలాసఫీలో ఉంది సమాజం అని. అది మానవ సంక్షేమాన్ని కేంద్రంగా ఉంచుతుంది. మానవ నాస్తికత్వం హ్యూమానిటీ, హ్యూమన్ టచ్తో ఉంటుంది. మనిషి ముఖ్యం. ఈ ప్రపంచంలోనే మన జీవితం జరుగుతుంది, వేరే ప్రపంచం లేదు. కాబట్టి మానవ సంక్షేమం అత్యంత ముఖ్యమైనది. ఎక్కడ పోయి స్వర్గంలో సుఖం ఉంచాలే, ఇక్కడ నువ్వు కష్టపడు, నీ దేవుడు నీకు అక్కడ ఇష్టాలని అందు. నువ్వు ఇక్కడ ఇంక దేవుడు, ఇంక స్వర్గం లేదు, నరకం లేదు, దేవుడు లేదు, ఏం లేదు. ఇక్కడే నువ్వు ఉన్న ఈ ప్రపంచాన్నే సుఖవంతం చేసుకో, స్వర్గం లేదు. అది నాస్తికత. దీని ఫలితంగా ఏదైతే మ్యాన్ సెంటర్డ్ ఫిలాసఫీ ఉందో దీని ఫలితంగానే ఇక అభివృద్ధి, సోషల్ ప్రోగ్రెస్ జరిగింది. విద్య, వైద్యం, మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్, లింగ సమానత్వం, సామాజిక న్యాయం, ఇవన్నీ నాస్తికత్వం, నాస్తిక సిద్ధాంతాలు ఏదైతే సంఘ దృష్టి ఉందో, సామాజిక న్యాయం, సమాజంలో వాళ్ళందరికీ సమాన న్యాయం కావాలి, సమాన అవకాశాలు కావాలి, అందరికి సమాన సుఖం కావాలి, అందరికి విద్య కావాలి, అందరికి వైద్యం కావాలి, అందరికీ మా తోటి మనిషి కూడా హక్కులు, నీకు ఎంత హక్కు ఉందో వాటి తోటి మనిషి ఉంది. లింగ సమానం, ఆడ మగ తేడా లేదు, లింగ సమానత్వం, సామాజిక న్యాయం, ఇవన్నీ కూడా ఈ సీజన్లో ఉన్నాయి. అలాగే మూఢనమ్మకాలపై విమర్శిస్తుంది. మరి అదే ఆస్తికత అంతా మూఢనమ్మకాలే కదా. నాస్తిక తత్వశాస్త్ర ప్రకారం ముహూర్తాలు హొళక్కి, ముహూర్తాలని లేవు, జాతకాలు హొళక్కి, చేతబడని లేదు, దెయ్యాలు అనేది ఒట్టిది, శకునాలని లేదు. ఇవన్నీ కూడా ఇవన్నీ చెబితే శాస్త్రం నిలబడాలి. ఉన్నాయా? నిలబడతాయా? నమ్మకాలు అర్థం లేదు నాస్తికత్వం. అందుకనే ఆస్తికత్వంలో ఏవైతే జాతకాలు, చేతబడి, ముహూర్తాలు, దెయ్యాలు, శకునాలు ఉన్నాయో అదంతా రాంగ్, అశాస్త్రీయమైనది. అందుకనే గోరాగారు ప్రతిపాదించిన పాజిటివ్ థీజం ఈజ్ సైంటిఫిక్, శాస్త్రీయమైనది. థీజం అశాస్త్రీయమైనది. అంచేత గోరాగారు దేవుడు లేడన్నమే కాదు, మనిషి తన జీవితానికి తానే బాధ్యవహించడం. తన జీవితం దేవుడు లేడు అంచేత నువ్వు నీ జీవితాన్ని నువ్వే పోగొట్టుకుంటావు. ఎవడో కాదు, దేవుని ప్రార్థించడం కాదు, ఇంకోటి ప్రార్థించడం కాదు. ఏదో శక్తి ఉంది, ఆ శక్తి నాకు చేయాలని కోరుకోవడం కాదు. కొంతమంది దేవుళ్ళ పైన ఏదో శక్తి ఉంది, ఏ శక్తి లేదు. ఉన్న శక్తి మానవ శక్తి. ఆ మానవ శక్తిని నువ్వు మానశక్తి ఏదైనా సరే నువ్వే కర్త, కర్మ, క్రియ. పాజిటివ్ చెప్పింది ఎక్స్ట్రా ఏది లేదు. అంచేత మనిషి తన జీవితాన్ని తానే బాధ్యవహించాలి. సత్యాన్వేషణ ఏదైనా సరే సత్యాన్వేషణ కావాలి, సమానత్వం కావాలి, కుల భవిష్యత్తుకు వ్యతిరేకంగా ఉండాలి, శాస్త్రీయ కావాలి, మానవ స్వేచ్ఛ కావాలి, సామాజిక బాధ్యత ఉండాలి. ఇవన్నీ ఇలా ఉన్నదే నాస్తికత్వం. నాస్తికత్వం మానవ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. మనం చెప్పాం కదా, నాస్తికత్వం ద్వారానే సామాజిక మానవ అభివృద్ధి దానికి అనుకూలమైనది. ఎందుకు నాస్తికత్వం మానవ అభివృద్ధికి తోడ్పడుతుందంటే ఈ సమాజం దీంట్లో వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తి గౌరవం, వ్యక్తి విలువ, మ్యాన్ సెంటర్డ్ ఫిలాసఫీ. దాంట్లో అందరికీ అవకాశాలు కావాలి, ఆర్థిక అవకాశాలు కావాలి, సామాజిక అవకాశాలు, విద్యాభివృద్ధి కావాలి. ప్రతి వాడి విద్య కావాలంటాం. అంచేత సమాజం ఎలా అభివృద్ధి చెందుతుంది? విద్యలో అభివృద్ధి చెందుతుంది. చదువుకుంటే ప్రశ్నించే స్వభావం పెరుగుతుంది, శాస్త్రీయంగా అభివృద్ధి చెందుతుంది, సాక్ష్యాలపై ఆధార పరిశోధన సాగుతుంది, సామాజిక సంస్కరణలు వస్తాయి, కులమత లింగ వివక్షతలను ప్రశ్నించే అవకాశం ఉంటుంది, ప్రజాస్వామ్యం బలపడుతుంది, వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యత లభిస్తుంది, నైతిక బాధ్యత పెంచుతుంది. దేవుడు భయం కాదు, మనుషుల పట్ల బాధ్యతతో ఉండాలని చెప్తుంది. దేవుడి భయం అమ్మో దేవుడు చేస్తాడు అనుకునే అలా కాదు. ఇది నీ బాధ్యత.
తోటి వాడికి తోడ్పడి నీ బాధ్యత. ఈ సమాజంలో నువ్వు బద్ధతతో ఉండవు, నిబద్ధతతో ఉండవు, నీ బాధ్యత. ప్రతి వ్యక్తి బాధ్యత చెబుతుంది. ఆస్తికత్వం బాధ్యత చెప్పదు, సామాజిక బాధ్యత చెప్పదు. నువ్వు ఇక్కడ మంచి చేస్తే నీకు మోక్షం వస్తుంది చెబుతుంది. ఆ మోక్షం ఏంటో తెలియదు. ఇక్కడ అలా కాదు. దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మొదటి నైతిక బాధ్యత ఉంది. అంటే నైతికత అంటే గొడవ చెప్పారు. దీంట్లో నాస్తిక తత్వశాస్త్రం సమాజానికి ఎలా అభివృద్ధి చెందుతుంది, ఎలా సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య కావాలి, ప్రశ్నించే స్వభావం ఉండాలి, సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ కావాలి, ఎవిడెన్స్ బేస్డ్గా పరిశోధన జరగాలి, సామాజిక సంస్కరణ జరగాలి. దాంట్లో నుంచి ఇప్పుడు దాంట్లో నుంచి కుల మత లింగ వివక్షతలు ప్రశ్నించే అవకాశం ఉండాలి. ప్రజాస్వామికం కావాలి. ప్రజాస్వామికం అంటే ప్రజల చేత ప్రజల పాలన అంతే. ఇప్పుడున్న ఈ పార్టీ పాలనను ఈ వ్యక్తి పాలన కాదు. ప్రజలు సరైన ప్రజాస్వామికం కావాలి. వ్యక్తి స్వేచ్ఛకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నైతిక బాధ్యత అంటే ఈ రకంగా ఆధునిక శాస్త్రం, వైద్యం, సాంకేతికత, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు వంటి రంగాల్లో హేతువు, సాక్ష్యం, విమర్శనాత్మక ఆలోచన, శాస్త్రపదం అత్యంత ముఖ్యమైన విస్తృతంగా అంకేమైనది. అందుకే అనేక మంది తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు మానవ ఎదురుతారు. మానవ అభివృద్ధికి అత్యంత అవసరమైనది హేతువు, ప్రశ్నించే తత్వం కావాలి, సాక్ష్యం కావాలి, ఎవిడెన్స్ బేస్, స్వేచ్ఛాయుత విచారణ కావాలి, అలాగే మానవ బాధ్యత కావాలి. ఈ విలువలు నాస్తికత్వం ద్వారానే వస్తాయి. అంచేత నాస్తికత్వం అనేది ఘోరగా నాస్తికత్వం అనేది అది శాస్త్రీయమైనది, వాస్తవికమైనది, మానవ అభివృద్ధికి ఎంతో తోడ్పడేది. దీంట్లో డౌట్ లేదు. అంచేత తత్వశాస్త్రాన్ని నాస్తిక తత్వశాస్త్రం ఒకటి ఉంది కనుక దానికి ఒక బేసిక్స్ ఉన్నాయి కనుక ఆ బేసిక్స్ ప్రకారంగా ఏ మత సంబంధించిన తత్వశాస్త్రాన్ని సరే మనం చూసినట్టయితే వాటిలో గోరా గారు ప్రతిపాదించిన పాజిటివిజం దిస్ ఈజ్ నెంబర్ 1 గ్రేట్ వన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.